హాయ్ సార్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది మనకు పానాదండి, ఒక 5 గజాల పానాది. ఇది ఇక్కడ నుండి బీటీ రోడ్డు ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. మనకు అక్కడ నుండి ఒక 8 కిలోమీటర్ డిస్టెన్స్ జనగాం టు సిద్దిపేట రోడ్ ఉంటుంది. మనకు ఎక్సలెంట్ ఒక 3 ఎకర్ ల్యాండ్ వచ్చిందండి. 3 ఎకరాల సైట్ వచ్చేసి పూర్తిగా రెడ్ సాయిల్తో కూడుకున్న సైట్ అండి. పూర్తిగా రెడ్ సాయిల్, స్క్వేర్ బిట్టు 4 మూలలు, ఎగ్జాక్ట్లీ 4 మూలలకు స్క్వేర్ బిట్ ఉంటుందండి. ఇది ఎకరానికి వచ్చేసి 25 లక్షలు చెప్తున్నారు. ఈ ఒడ్డు చూసుకున్నట్టయితే ఈ టేక్ చెట్టు ఉన్న ఒడ్డు మనకే వస్తుంది. అక్కడ కూడా టేక్ చెట్టు ఉంది. వెనకాల వేప చెట్టు ఉంది చూడండి. ఆ వెనకాల వేప చెట్టు ఉంది. అక్కడ స్తంభం కనిపిస్తుంది. రైట్ సైడ్ ఏమో ఓరేసిరి చూడండి, అక్కడ వరకు వస్తుంది. మనకు మొత్తం వచ్చేసి మనకు 3 ఎకరాల సైట్ అండి. ఇది ఎగ్జాక్ట్లీ 3 ఎకరాల సైటు, రెడ్ సాయిల్తో కూడుకున్న సైటు. 4 మూలలు కరెక్ట్ ఉంటుందండి సైటు. మనకు ఎకరానికి వచ్చేసి రైతు 25 లక్షల రూపాయలు చెప్తున్నాడు. కూర్చుంటే కూడా ఏమన్నా రేటుకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇది మద్దూరు మండల కేంద్రానికి వచ్చేసి ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. 3 లేక 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మనకు హైవే వచ్చేసి బీటీ రోడ్ నుంచి 8 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఆ బీటీ రోడ్ నుంచి ఈ సైట్ వరకు ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. మొత్తం నార్త్ ఫేసింగ్తో కూడుకున్న ల్యాండ్, స్క్వేర్ బిట్ అండి, రెడ్ సాయిల్తో కూడుకున్న సైటు. రైతు దగ్గరనే ఉంది. 25 లక్షల రూపాయలు చెప్తున్నాడు ఎకరానికి వచ్చేసి. కూర్చుంటే తగ్గే అవకాశాలు ఉన్నాయి. దీంట్లో బోర్ గిట్లా ఏం లేదండి, బోర్ వేసుకోవచ్చు. ఈ ఏరియా మొత్తం వాటర్తో కూడుకున్న సైట్ అండి. ఆ వాటర్ చూసుకున్నట్టయితే ఆ బోర్ వస్తుంది చూడండి, ఫుల్ వాటర్. ఈ ఏరియాలో వాటర్ బోర్ వేసుకుంటే ఫుల్ బోర్లు పడతాయండి. ఎగ్జాక్ట్లీ బీటీ రోడ్ నుంచి 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి సైటు. మనకు విలేజ్ నుంచి కూడా అదే 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. స్క్వేర్ బిట్ అండి, నార్త్ ఫేసింగ్ ఉంటుంది. మొత్తం రెడ్ సాయిల్తో కూడుకున్న భూమి ఇది. చాలా బాగుంటుంది సైట్ మాత్రం. రైతు దగ్గరనే ఉంది కాబట్టి మనకు 25 ల్యాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కూర్చుంటే ఇంకా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి, కానీ చాలా ఎక్సలెంట్ అండి. బిట్టు మాత్రం 4 మూలలు కరెక్ట్ ఉంటుంది, రెడ్ సాయిల్తో కూడుకున్న సైట్. ఇది బీసీ దగ్గర ఉందండి ల్యాండ్. ఈ రైతు వచ్చేసి బీసీ. ఇప్పుడైతే ప్రస్తుతం పత్తేసిండు. చాలా బాగుంటుంది, 4 మూలలు కరెక్ట్ ఉంటుందండి సైట్. మద్దూరు మండలం కేంద్రానికి వచ్చేసి 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. హైవేకి వచ్చేసి 10 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. ల్యాండ్ నుంచి చూసుకున్నట్లయితే, విలేజ్ నుంచి చూసుకున్నట్టయితే 8 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే వస్తుంది. మనకు ఇక్కడ నుండి బచ్చన్నపేట మాత్రం ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి.